మనతో పాటు ట్రెజర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంది మీ ఆందోళన వ్యక్తం చేస్తాను? మేము అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ట్రెజరీ కింద 20 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. ఇక్కడ 2005లో మేము అపాయింట్మెంట్ అయ్యాము. అప్పుడు మాకు టీచర్స్ వచ్చారని చెప్పేసి మమ్మల్ని తీసుకున్నారు. ఇప్పుడు మాకు ఏప్రిల్ 2న అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటేసారి కాల్ చేసి మీరు రేపు నుంచి ఆఫీసులకు రావద్దు అని చెప్పారు. దాని గురించి మేము ఏప్రిల్ 4th నాడు మళ్ళీ వచ్చి సార్ని కలిసాము. కలిసిన తర్వాతకి మళ్ళీ వస్తుంది ఏం కాలేదు, ఫస్ట్ రావద్దన్నారు. మేము ఎన్రోల్ చేసాం 20 ఇయర్స్ నుంచి. అంటే సరే మీరు వెళ్ళండి, నేను ట్రై చేస్తాను, ఏదైనా ఉన్నా కూడా మాట్లాడతాం, మీరైతే ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పారు. ఆల్రెడీ 5 months కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎటువంటిది కూడా ఏమి కాలేదు. మా దగ్గర ఆల్రెడీ న్యూస్ తెలిసినాక 2 చనిపోయారు. హార్ట్ స్ట్రోక్ వచ్చి 2 వ్యక్తులు చనిపోయారు, ఆదిలాబాద్ జిల్లా చెందిన వాళ్ళు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కుటుంబ భారం చాలా కష్టం అవుతున్నది. 20 ఏళ్ళ నుంచి మేము డిపెండ్ అయి ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ అందరం 20 ఇయర్స్, ఇప్పుడు 45-50 ఇయర్స్కి వచ్చాము. ఒక్కొక్కరి పిల్లలు కూడా అందరూ కూడా పెళ్ళిళ్ళ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఎవరేం చేద్దామని ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మాకు కంటిన్యూషన్ ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని గవర్నమెంట్ని ప్లస్ మా డైరెక్టర్ గారిని కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు దీనికోసమా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా 5 నెలల జీతం లేకుండా ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పిల్లలకు పుస్తకాలు ఇప్పేయాలన్నా కూడా ఫీజులు కట్టాలేని పరిస్థితి, ఇల్లు కిరాయి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తున్నాం. అక్కడికి ఇక్కడి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కంటిన్యూషన్ ఆర్డర్ కోసం ఎవరు రిక్వెస్ట్ లెటర్ పెట్టలేదని చెప్తున్నారు. మీరు 5 నెలల నుంచి జీతాలు లేకుండా పనిచేస్తా ఉన్నారు? అవునండి, 5 నెలల నుంచి జీతాలు లేకుండా పనిచేస్తున్నాం. ఎట్లా గడుస్తున్నాయి మీ కుటుంబాలు? వస్తుంది అన్న హోప్తోని ఇప్పుడు కాకపోయినా 2 రోజులకు వస్తుంది. అంటే ఫస్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న కెరియర్లో 45 years పోయి వేరే జాబ్ ఎత్తుకోలేము, వేరే పని చేయలేము. వేరే పని చేయాలన్నా కూడా 0 స్టేజ్లో ఉంటాం. ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా ఏం చెప్పలేని పరిస్థితి. ఇక వస్తుంది అని చెప్పేసి మేము కూడా సార్ని పలుమార్లు వచ్చి కలిసాము. సార్ కూడా వస్తుందని చెప్పారు. ఒక 10 times వచ్చాము, లెటర్లు ఇచ్చాము, ఫైనాన్స్కి వెళ్ళాము. ఫైనాన్స్లోనేమో ఇక్కడి నుంచి ఎటువంటి కాపీలు రాలేదు, ఏం రాలేదు, కంటిన్యూషన్ వచ్చని చెప్తున్నారు. మిగతా ఫస్ట్ ఏమన్నారంటే ఎవరికి రావట్లేదు కాబట్టి మీకు రాలేదు, వచ్చినాక స్టార్ట్ అవుతుంది అన్నారు. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లకు వచ్చాయి. ఇప్పుడు మా ఒక డిపార్ట్మెంట్ మాత్రం రాలేదు. దానికోసమనే వచ్చి కలుస్తున్నాము. ఫైనాన్స్ మన వెళ్తే ఏమంటే మీ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ నుంచి మాకు రాలేదు అని చెప్పారు వాళ్ళు. అడుగుతున్నాము, వచ్చాము, ఒక 10 times దాకా వచ్చాము. వచ్చినప్పుడల్లా వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుంది, 1 month పడుతుంది, 15 days కొద్దిగా ప్రాసెస్ లేట్ అవుతుంది అన్నారు. ఇప్పుడు ఏమంటుంటే ఇప్పుడు Group 4 వాళ్ళు వచ్చారు కాబట్టి మిమ్మల్ని తీసేయాలి అనుకుంటున్నాము అన్నారు. Group 4 వాళ్ళు మొన్న రీసెంట్గా వచ్చారు. మేము 2005 నుంచి చేస్తున్నాము. మాకు 2005లో ఇప్పుడు ఈ జీవో ప్రకారం మమ్మల్ని తీసుకున్నారు. ఇది వచ్చేసి 2005లో 20 years కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ 20 years నుంచి చేస్తున్నాం. ఈ జీవో ప్రకారం తీసుకొని ఇప్పుడు Group 4 వల్ల వచ్చారు కాబట్టి మీరు రావద్దు అనేది మాత్రం చాలా మేము తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఎందుకంటే 2-3 సిక్ ఇప్పుడు రాలేని పరిస్థితులు, హాస్పిటల్లో కూడా ఉన్నారు. ఆల్రెడీ 2 చనిపోయారు, 2-3 హాస్పిటల్లో ఉన్నారు. కుటుంబ భారం కూడా పోషించడం చాలా కష్టమైపోయి ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు న్యాయం జరగాలని మేము కోరుతాం. అందుకే మీడియా మిత్రులు అదే ఒకటే కోరుకుంటున్నాం. ఇప్పుడు మీ ద్వారానన్నా అసలు మా ఫైల్లో ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది కూడా ఏం తెలియట్లేదు. మా ట్రెజరీ డిపార్ట్మెంట్, మేము డాటా ఎంట్రీ ఆపరేటర్. ఇప్పుడు ఏంటంటే టోటల్గా ఇప్పుడు మా 84 కుటుంబాలు అనేది రోడ్డు మీద పడ్డాయి. ఇప్పుడు ఏంటంటే ఈ స్టేజ్లో కూడా ఎవరు వెళ్ళి చేయాలని కూడా ఏం చేయలేము. కాబట్టి మా ఎందుకు దయ ఉంచి మాకు కంటిన్యూషన్ వచ్చే రకంగా జస్ట్ ఇప్పుడు ఇదివరకు మేము ఏంటంటే ఒక 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని పర్మనెంట్ చేయమని తిరిగాము. పలుమార్లు లెటర్లు ఇచ్చాము, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసాము, అందరినీ కలిసాము. ఇప్పుడు పర్మనెంట్ మాట వదిలేసి కేవలం కంటిన్యూషన్ కోసం కూడా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు అట్లీస్ట్ మాకు ఉద్యోగ భద్రత కల్పించి కంటిన్యూషన్ ఇస్తే మేము బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే ఇంతకుముందు ఎప్పుడు ధర్నాలు చేయలేదు, ఇప్పుడు మీరు మీ ఆఫీస్ ముంగటనే ధర్నా చేస్తూ ఉన్నారు, పోలీసులు అరెస్ట్ చేస్తే మేము ఇప్పుడు ఏంటంటే మేము ఆల్రెడీ ఇంట్లో ఉన్న బయట ఉన్న ఒకటే పరిస్థితి ఉన్నది. అది ఈవెన్ జైలు అయినా సరే, ఇల్లు అయినా సరే. ఇప్పుడు ఎందుకంటే గడవలేని ఇల్లు గడపలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 5 నెలల నుంచి ₹1 రాకుండా ఉండాలంటే ఎవరికైనా 1 నెల జీతం రాకుంటేనే ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు 5 నెలల నుంచి అంటే అనుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా. నేను ట్రెజరీ డిపార్ట్మెంట్లో వరంగల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. 2005 నుండి మేము ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామండి. మాకు ఇప్పుడు లాస్ట్ 20 years సర్వీస్ అయిపోయింది. మాకు ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్ 2 నుండి మాకు కంటిన్యూషన్ లేదు. కంటిన్యూషన్ వస్తుందా రాదా అన్నది మాకేం తెలియట్లేదు. మాకేం క్లారిటీ లేదు. మాకేం చెప్పట్లేదు అసలు వస్తుందా రాదా. మేము అసలు ఆఫీస్కి వెళ్ళండి
జస్టిస్ జస్టిస్ ఇప్పుడు వెళ్ళేస్తాను మీ డైరెక్టర్ మా డైరెక్టర్ సార్ కేఎస్ఆర్ మూర్తి గారు. పట్టించుకోకుండా కూడా పోతున్నాడు కదా సార్, మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు అవును సార్, మేము ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ ఒక 5-10 టైమ్స్ ఏప్రిల్ నుండి వచ్చి కలుస్తున్నాం సార్ను. సార్ ఏదో వస్తుంది కంటిన్యూషన్ చూద్దాం వస్తుంది అది ఇది అని అంటున్నారు, కానీ అసలు కంటిన్యూషన్ వస్తుందా రాదా మాకేం తెలియట్లేదు. అసలు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. మేము అందుకని ఇక లాస్ట్ ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసి లాస్ట్ ఇక మీడియా సాయంతో రిక్వెస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ ధర్నా ఇస్తున్నాం. నిజమేనా ఈ అవుట్ సోర్సింగ్ మీ దాంట్లో 5 నెలల నుంచి జీతాలు తీసుకో 5 నెలల నుండి ఎవరికి శాలరీ లేదు సార్. యాక్చువల్ అవుట్ సోర్సింగ్లో ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి వస్తుంది సార్ శాలరీ. బడ్జెట్ క్వార్టర్లీ వస్తుంది కాబట్టి 3 మంత్స్కి ఒకసారి వస్తుంది. సో మాకు అట్లా అలవాటు అయిపోయింది 3 మంత్స్ తర్వాత వస్తుంది అన్నట్టుగా. ఇప్పుడు 5 మంత్స్ అయినా శాలరీ లేదు సార్. లేదు కాబట్టి ఇక మేము లాస్ట్కు అందరినీ రిక్వెస్ట్ చేసి మా వల్ల కాకనే ఈరోజు ఇక్కడ ఉన్నాం సార్. న్యాయం చేస్తున్న నమ్మకం ఉందా? ఇక్కడ మీరు ఇంత ధర్నా చేస్తున్నా ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు మీ డైరెక్టర్ గారు. సో ఏం చెప్తారు? మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే కొంత ఉంది సార్, కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మమ్మల్ని కరుణించి మా కంటిన్యూషన్ ఇస్తారేమో అన్న నమ్మకం ఉంది. కానీ ఏం చేస్తారో చూడు, ఇవ్వకపోతే మళ్ళీ ధర్నాను కొంచెం ఉధృతం చేస్తాం సార్. ఖచ్చితంగా ఉధృతం చేస్తాం సార్. ఇంకా ఎక్కువ మంది విత్ ఫ్యామిలీస్తో వస్తాం సార్. చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలు? నేను సేమ్ అండి 20 ఇయర్స్ నుండి చేస్తున్నాం మేము కూడా అందరము. సో మాకు ఒక్కటేనండి, గవర్నమెంట్తో కోరుకోవడం ఒక్కటే. మాకు పర్మనెంట్ లేకపోయినా పర్వాలేదు, మాకు ప్రస్తుతము కంటిన్యూషన్ ఆర్డర్ రావాలి గవర్నమెంట్ నుండి. 20 ఇయర్స్ నుండి చేస్తున్నాం సార్. మాకు కూడా ఇప్పుడు ఆఫీస్లో కూడా మాకు వాల్యూ లేకుండా పోయింది. మేము పోయినా కూడా మా సార్ ఏమంటారంటే డైరెక్టర్ సార్, మీరు వెళ్ళండి, నేను చెప్తున్నా కదా మీరు వెళ్ళండి, కానీ జీతాలు మాత్రం అడగొద్దని చెప్తున్నారు ఆయన. అదండి పరిస్థితి. జీతాలు ఎందుకు అడగద్దంటే జీతాలు అడగొద్దు, మీ కంటిన్యూషన్ ఆర్డర్ వచ్చినాకనే బడ్జెట్ అడగొద్దు, జీతాలు అడగొద్దు, కంటిన్యూషన్ ఆర్డర్ వచ్చినాకనే అడగండి మీరు. కాకపోతే ఆయన లెటర్ కూడా పెట్టలే ఇంతవరకు ఫైనాన్స్లో. అక్కడ ఫైనాన్స్లో వెళ్ళి అడిగితే మాత్రం మీకు హెచ్ఓడి నుండి లెటర్ రాలేదు కాబట్టి మీకు మేమేం చేయలేము, మీరు అక్కడ నుండి ఒక లెటర్ వచ్చినా మేమన్నా స్టెప్ వేయగలుగుతామని చెప్తున్నాము. అది సార్ మా పరిస్థితి ఇదే సార్. ఇప్పుడు మేము రోడ్ పైకి పడ్డాం సార్. ఇప్పుడు అదే మా పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేని బాధ సార్. మేము అసలు నిజంగా అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందో మాకు తెలియదు. మేము డిపార్ట్మెంట్ గురించి 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం సార్. మాకు ఎక్కడ వాల్యూ లేకుండా అయింది. ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా మేము జాబ్ చేసుకోలేము సార్ అసలు. కానీ మాకు కనీసం ఇప్పుడు కంటిన్యూషన్ ఆర్డర్ అన్నా కూడా మాకు ఇంతవరకు లేదు సార్. అది మాకు బాధ. ఏం డిమాండ్ చేస్తున్నారు? మా డిమాండ్ ఒక్కటే సార్, ప్రెసెంట్ మాకు కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వాలి సార్. మా ఫ్యామిలీని ఆదుకోవాలి. చిన్న పిల్లలు ఉన్నారు సార్, మేము ఎక్కడ పోలేని పరిస్థితి. మాకు మానసికంగా చాలా బాధపడుతున్నాం సార్, చెప్పలేకపోతున్నాం మా బాధ. గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆల్మోస్ట్ అందరు సేమ్ అపాయింట్మెంట్, దాదాపు అందరూ ఒకళ్ళిద్దరు డ్రాప్ అయినా మధ్యలో జాయిన్ అయ్యారు. దాదాపు 20 ఇయర్స్ నుంచి సేవలు చేస్తున్నాం. ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు అప్డేట్ చేసినా కానీ ప్రతి ఒక్క ఎంప్లాయీకి మేము సర్వీస్ చేసాం. ఆల్ డిపార్ట్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎవ్రీ ఎంప్లాయీకి ఏ ప్రోగ్రామ్ అప్డేట్ చేసినా కానీ వితౌట్ ఎనీ ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చాం. అటువంటిది ఉన్నట్టుండి 5 నెలల నుంచి జీతాలు లేక నాన్న సఫర్ అవుతున్నాం. ఫ్యామిలీస్ దీని మీదే డిపెండ్ అయ్యాయి. ఏజ్ బార్ అయింది, వేరే జాబ్ చూసుకోలేకపోతున్నాం. మేము కోరుకునేది ఒకటే, ముందు అన్ని డిపార్ట్మెంట్స్లో లాగా మాకు కూడా ముందు కంటిన్యూషన్ ఈ ఇయర్ ఇవ్వండి. రెగ్యులర్ పక్క పెడితే సార్ మీకు ఎందుకు జీతాలు ఎందుకు 5 నెలల నుంచి ఇవి రావట్లేదు సార్? 3 నెలలకు ఒకసారి ఉంటేనే వస్తుంది. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్కి ఆఫ్టర్ మార్చి ఏప్రిల్ నుంచి ఇస్తారు. అది ఈ సంవత్సరం ఇవ్వలేదు. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా జూన్ వరకు పెండింగ్ ఉంది పెట్టింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఆఫ్టర్ జూన్ ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చారు. ఒక్క ట్రెజరీ ఇదే రాలేదు ఇప్పుడు అప్ టు డేట్ వరకు. ఎంతమంది ఉన్నారు ఇట్లా ఈ ట్రెజరీలో? 84 మెంబర్స్ ఉన్నారు. అడిగారా హైయర్ ఆఫీసర్? ఇప్పటికి 5th టైం రావటం. మేము ఎప్పుడు వచ్చినా కానీ మా దగ్గర నుంచి లేదు, ఫైనాన్స్ నుంచి ట్రై చేసుకోండి మీరు అని చెప్తున్నారు డైరెక్టర్. దాని త్రూ ఫైనాన్స్కి వెళ్తేనేమో మీ హెచ్ఓడి నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావాలన్న పదం ఎక్కడ యూజ్ చేయలేదు. మేము ఇవ్వలేము సార్, మళ్ళీ లెటర్ పెడితే కానీ మేము కంటిన్యూషన్ ఇవ్వలేము అని వాళ్ళు చెప్పారు. సమాధానం ఏంటి మరి? ఆ న్యాయం కోసమే మళ్ళీ పోరాడుతున్నాం. ఎందుకంటే వేరే డిపెండెన్సీ లేదు. దీన్నే నమ్ముకొని 20 ఇయర్స్ ఏ అప్డేషన్ చేసినా కానీ ఏ ట్రైనింగ్ లేకుండా ప్రతి ఒక్క ఎంప్లాయీకి చేరవేశాం 20 ఇయర్స్ నుంచి. ఇదే నమ్ముకున్నాం, వేరే సోర్స్ లేకుండా. ఇప్పుడు పిల్లలు చేతికి వచ్చే టయానికి ఇబ్బంది పెడుతున్నారు, చాలా సఫర్ అవుతున్నాం. నాకు 2 పాపలు. పేరెంట్స్ ఎల్డర్ పేరెంట్స్ ఉన్న ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాం. 5 నెలల నుంచి రాకపోతే, 1 నెల రాకపోతే గడవటమే కష్టం ఈ తక్కువ శాలరీతో. అటువంటిది 5 నెలల నుంచి లేకపోయే లోపు చాలా ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడి కూడా పని చేస్తున్నారు. వేరే వర్క్ చూసుకోవచ్చు.
వేరే వర్క్ అంటే ఇప్పుడు 20 ఇయర్స్ దీన్ని నమ్ముకొని ఇప్పుడు ఫ్రెష్ స్టేజ్గా ఎక్కడికి వెళ్ళినా ఏజ్ ఫ్యాక్టర్ చూస్తున్నారు. ఏజ్ ఫ్యాక్టర్తో మేము వేరేది చేయలేకపోతున్నాం. ఏంటి మేడం మీకు 5 నెలల నుంచి జీతాలు రావట్లేవు అంటారు. ఏం జరుగుతుంది అసలు? అదే సార్, మమ్మల్ని ఏప్రిల్ 2 రోజు రావద్దు అని చెప్పారు. ఇంకా మాకు ఓరల్ ఇంటిమేషనే కానీ ఎటువంటి లెటర్ ఏది లేదు. ఇక మేము వస్తున్నాము వెళ్తున్నాము. బట్ ఆఫీస్లోకి అయితే వెళ్ళండి, బట్ శాలరీస్ అడగొద్దు. ఏమన్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆఫీస్లోకి వెళ్ళండి, బట్ మమ్మల్ని శాలరీస్ అడగొద్దు. ఎవరన్నారు అన్నమాట? ఇంకా ఎవరు అని కాదు, ఆఫీస్లోకి వెళ్ళండి, అది ఆ. మీ ఇష్టం, వెళ్ళండి వెళ్ళకపోండి అది మీ ఇష్టం. మేమేంటంటే రాజ్యాంగం చెప్పింది కదా మేడం, సమాన పనికి సమాన వేతనం. యాక్చువల్లీ మేమేంటంటే కంటిన్యూషన్ వస్తుండొచ్చు అన్న ఆశతో వెళ్తున్నాము. ఇంకా ఇంతవరకు అయితే ఏం లేదు సార్. మేము తిరుగుతున్నాము, వస్తున్నాము, ఇక్కడ లెటర్స్ ఇస్తున్నాము, వెళ్తున్నాము. అదే ఈరోజు ఏమంటున్నారు మరి? సార్ ఏమంటున్నారు, చూద్దాం చేద్దాం. ఎన్ని నెలల నుంచి జరుగుతుంది ఇట్లా? 5 months. 5 months నుంచి ఇట్లా జరుగుతుంది. మరి జీతాలు రాక ఇటు ఇక్కడ మీ వర్క్ ఉంటుందో ఉండదో అని తెలియని అంతే, పరిస్థితి. అవును సార్. అంత అయోమయంగా ఉంది పరిస్థితి. భయంగా ఉంది. మరి ఇట్లా వేరే జాబ్ చూసుకోవచ్చు మేడం, అవుట్ సోర్సింగ్. అంటే యాక్చువల్లీ మేమంతా 49 years సార్. మేము ఈ డిపార్ట్మెంట్కి వచ్చి నియర్లీ 20 years. ఇప్పుడు మేము బయటికి పోయి ఎక్కడ ఏం చేయగలుగుతాం? సో అట్లా ఇబ్బంది పడతాను. మరి ఏం చెప్తారు అంటే ఆర్థిక మంత్రి భట్టి గారు కూడా ఉన్నారు, వారి దగ్గరికి వెళ్తే మీ సమస్యను సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అదే అనుకుంటున్నాం సార్. ఇంకా మేము డిస్కస్ చేసుకోలేదు. అంటే ఇక్కడ మీ హైయర్ అఫీషియల్తో ఇప్పటి వరకు మీరు కంప్లైంట్ ఇచ్చుకొని మీ బాధలు ఇంతసేపు మేము మా డిపార్ట్మెంట్ పరంగా మా డిపార్ట్మెంట్ హెచ్ఓడినే కలవడం జరిగింది సార్. ఇప్పటివరకు ఎక్కడికి ఎవరిని పొలిటికల్గా వెళ్ళలేదు. కలుద్దాం. ఎట్లా ఉంటుంది ఈ ట్రెజర్ మీ అవుట్ సోర్సింగ్ దాంట్లో మీ జాబ్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది సార్. వర్క్ రోల్ ఎలా ఉంటుంది? వర్క్ అంటే సార్ ఆడిట్ ఉంటుంది. ఒకప్పుడు మేమే చేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఈ ఐఎఫ్ఎంఎస్ ఇవన్నీ వచ్చేసి వర్క్ లోడ్ సో మీకు న్యాయం కావాలంటే కావాలి కదా సార్. ఇది పరిస్థితి, వీళ్ళకి న్యాయం కావాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తాను. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు మేడం? నా పేరు అనసూయ సార్. 5 నెలల నుంచి జీతాలు రావట్లేదు. కంటిన్యూషన్ ఇవ్వాలని మేము ఇక్కడికి వచ్చాం సార్. ఇప్పటికి 5-6 సార్లు డైరెక్టర్ సార్ని కలిసాము. మీకు కంటిన్యూషన్ మాట్లాడుతున్నాము, మీకు అవుతుంది, మీరు వెళ్ళి ఆఫీస్లో పని చేసుకోండి అని మాట్లాడారు సార్. దాని ద్వారానే ఇప్పటిదాకా పెండింగ్ లేకుండా వర్క్ అంతా చేసాము. 5 months నుంచి జీతాలు లేవు. మా పరిస్థితి మరీ అస్తవ్యస్తంగా ఉంది. అందుకనే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి సార్ని కలుద్దామని ఇక్కడ వరకు వచ్చాం. అంతే సార్, చూసి చూడలేనట్టే వెళ్తున్నారు ప్రస్తుతానికైతే. మరి ఇప్పుడు ఏం చేస్తారో, మరి లోపలికి వెళ్తే మరి సార్ ఏం చెప్తారో తెలియాలి. బాధ అంటే మేము ఏం చెప్పాలి, చెప్పలేక మా బాధను మేము చెప్పుకుంటే తీరేవి కాదు. ఇవి మా ఏజ్ బార్ అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంటారు. మేము బయటికి వెళ్ళాలి అంటే మేము బయటికి వెళ్ళే పొజిషన్ కాదు. వేరే ఉద్యోగాలు చేసే కాదు, గ్రూప్స్ ఎలిజిబుల్ కాదు. మా ఏజ్ బార్ అయిపోయింది. కంట్లో నీళ్ళు అంటే వచ్చేవి అవే, ఏ ఖర్చులు కూడా ఆగవు. మరి ఏంటి మా చిన్న ఉద్యోగులు, మేము ఒక సింగిల్ ఉమెన్గా అచీవ్ అవ్వకుంటూ వస్తున్నాం. ఏంది పరిస్థితి? ఏంది? మీరు ప్రతిదానికి గ్రూప్స్ వాళ్ళ ఏజ్ మేము కమాండ్ స్టేట్లో ఉన్నప్పుడు మేము కూడా డిగ్రీలు చేసినాం. మాకు ఒక్క ఉద్యోగం లేదు ఆ రోజు. మా లైఫ్ ఆల్మోస్ట్ 75% ఆల్మోస్ట్ ఇక్కడే అయిపోయింది. మేమేం చేయాలి ఇప్పుడు? అది నేను 16 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. తీసేయాలి అంటే బడ్జెట్ అంటున్నారు, గ్రూప్స్ అంటున్నారండి. బడ్జెట్ సరిపోవట్లేదు, స్టేట్ బడ్జెట్ అని అంటున్నారు. ఆ స్టేట్ బడ్జెట్ ఏందో మరి ఎక్కడ ఏం బడ్జెట్ మాకు సంబంధం లేదు. 84 members ఓన్లీ ఉన్నది 84, ఎక్కువ లేరు. 84 members జీతాలకు బడ్జెట్ లేదంటారు. కోట్లు బడ్జెట్లు ఉన్నాయి. మరి మా ఇంత ఆవేదన కూడా అర్థం చేసుకొని ఏం చెప్పలేం పరిస్థితి. అది జీతాలు కూడా 17-18 వేలే మాకు వచ్చేది, చాలా తక్కువ, లెస్ శాలరీ. మేము ఏంది అని అంటే ఇంకా వేరే దానికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉండాల్సి వస్తుంది అంతే. అది ప్రభుత్వానికి చెప్పేదంటే మా గురించి కూడా కొంచెం ఆలోచించండి. అవుట్ సోర్సింగ్ వాళ్ళ గురించి ఆలోచించండి. ఎంతసేపు గ్రూప్స్
వాళ్ళు అంటే వాళ్ళు ఎంగేజ్ అండి, ఎంగేజ్ వాళ్ళు ఇప్పుడు గ్రూప్స్ ఓకే మేము కాదు అనట్లే. మా పీరియడ్ కూడా మేము కూడా డిగ్రీలు చేసినప్పుడు మాకు ఎలాంటివి ఇవి లేవు ఇప్పుడు సిచ్యువేషన్. మరి ఇప్పుడు మా ఏజ్ బారైంది, మా క్వశ్చన్ కూడా ఏదైనా చెప్పండి. మరి మమ్మల్ని కూడా ఆలోచించారా? మేము లేమా? ఇంతమంది మహిళలకు సపోర్ట్ అంటున్నారు కదా గవర్నమెంట్, మరి ఏది? మరి మాకు కూడా సపోర్ట్ చేయాలి కదా, సర్వీస్ చేస్తున్నాం కదా. మరికొంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. మేడం మీ పేరు? సార్ నా పేరు కీర్తి సార్. సార్ ఏంటి మేడం, మీకు 5 నెలల నుంచి జీతాలు రావట్లేవంట, మిమ్మల్ని ఉన్న పలంగా తీసేస్తామని అంటున్నారంట. సార్ మాకు ఏప్రిల్ మంత్లో ఫోన్ చేసి ఆఫీస్కి రావద్దని చెప్పింది సార్. చెప్పిన తర్వాత మేము వెంబటి తెల్లవారి వచ్చి మేము మా సార్ని, డైరెక్టర్ సార్ని కలవడం జరిగింది సార్. సార్ ఏమన్నారు అంటే మీరు వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోండి అన్నారు సార్. అప్పటి నుంచి మేము ఆఫీస్కి వెళ్తున్నాం, పని చేస్తున్నాం. ఆఫీస్లో కూడా పని ఏం పెండింగ్ పెట్టట్లేదు సార్. అకౌంట్ చేస్తున్నాం మేము, బిల్స్ కూడా యథావిధంగా టైం టు టైం మేము అప్డేట్ చేస్తున్నాం సార్. మేము సార్ని వచ్చి కలుస్తే ఏమంటున్నారు అంటే కంటిన్యూషన్ వస్తుంది, మీరు వెళ్ళండి పని చేసుకోండి అంటున్నారు సార్. మాకు 5 months అవుతుంది, ఇప్పటికీ కంటిన్యూషన్ రాలేదు, జీతాలు లేవు సార్. మా కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది సార్. దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని మేము కోరుకుంటున్నాం. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీకు, రెగ్యులర్ ఎంప్లాయీస్కి మీ మధ్య ఏదో జరుగుతూ ఉందన్నట్టు ఒకటి అనిపిస్తూ ఉంది సార్. ఏమో సార్ అది, ఇక ఏమో అని అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్తో కంపేర్ చేసుకుంటే మేము కాదు కదా సార్. మేము కేవలం ఆఫ్టర్ ఆల్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లానే చూస్తున్నారు సార్. ఏ ఆఫీస్లో కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అంటే వీళ్ళు ఇంతే కదా, వీళ్ళతో మాకేంటి అనేది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా మా మీద కొంచెం చిన్న చూపు ఉంది సార్. అటెండర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆఫీసర్ లెవెల్ వరకు కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అంటే చాలా చిన్న చూపే ఉంది సార్. కానీ వాళ్ళకంటే ఎక్కువ పనిచేసేది మేమే సార్ ఆఫీస్లో. అది మమ్మల్ని గుర్తించట్లేదు. గుర్తించకపోయినా పర్వాలేదు కానీ చులకనగా చూడడం, చులకనగా మాట్లాడడం, ఇది చాలా మానసికంగా చాలా ఇబ్బంది పెడుతుంది సార్. మేము చాలా బాధపడుతున్నాం. దీనికి తోడు మాకు కంటిన్యూషన్ లేదు సార్. కంటిన్యూషన్ లేదు కాబట్టి జీతాలు ఇవ్వట్లేదు. ఆర్థికంగా చాలా చితికిపోతున్నాం సార్. మేము తీసుకునేది కూడా చాలా తక్కువ జీతం సార్. మేము మమ్మల్ని ఆదుకోండి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకు జీతాలు ఎందుకు రావట్లేదు తల్లి మీకు? కంటిన్యూషన్ లేదు కాబట్టి జీతాలు లేవంటున్నారు సార్. కంటిన్యూషన్ వాళ్ళదే సార్, తెలియదు సార్. అందరికీ వచ్చింది సార్. మేము ఫస్ట్ వచ్చి కలిస్తే కంటిన్యూషన్ అందరితో పాటు మీకు వస్తుంది అన్నారు. దాదాపు ఆల్మోస్ట్ 75 డిపార్ట్మెంట్ల వరకు వచ్చింది సార్. అందరికీ జీతాలు చేసేదే మేము, కానీ మాకే కంటిన్యూషన్ ఇంకా రాలేదు సార్. సో పని చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, కానీ మేము పని ఆఫీస్కు వెళ్లకుండా ఏ రోజు ఉండట్లేదు సార్. మాకు జీతాలు ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది, కంటిన్యూషన్ వస్తుంది అనే ఆశతోటి మేము ఆఫీస్కు వెళ్తున్నాం, మా పనులు మేము చేస్తున్నాం సార్. జీతాలు మాత్రం రావట్లేదు సార్. మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంటుంది? ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. పిల్లల చదువులు, స్కూల్ ఫీజు, ఈ ఇంటి అద్దె కట్టడము మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. బయట మేము అప్పులు, ఇంట్రెస్ట్కు, వడ్డీకి తీసుకొచ్చుకొని బతికే పరిస్థితికి వచ్చినాం సార్. మేము ఇంత ఇబ్బంది పడకుండా ఈ అవుట్ సోర్సింగ్ దాంట్లోనే జాబ్ చేస్తాను, కారణం ఏంటి సార్? ఈ అవుట్ సోర్సింగ్లో ఎందుకు అని అంటే మనం ఇంటి దగ్గర ఉంటే మనం ఈ మాత్రం కూడా చేయలేం కదా. మనం ఏదో ఇక్కడ పనిచేయడం వల్ల నలుగురికి మనము మెచ్యూరిటీగా మనం మాట్లాడగలుగుతాం. మన దగ్గరికి అందరు ఎంప్లాయీస్ వస్తారు కాబట్టి లోకజ్ఞానం కొంచెం తెలుసుకుంటాం కాబట్టి మనం కూడా కొంచెం షార్ప్ అయితే మన ఉద్దేశం కొద్దీ చేస్తున్నాం సార్. అలా చేస్తూ దాదాపు మా వయసు కూడా ఇందులోనే కరిగిపోయింది సార్. మేము కూడా చేయబట్టి చాలా సంవత్సరాలు, మ్యాక్సిమం ఒక 20 years అవుతుంది సార్ మేము ఇందులో పని చేయబట్టి. అవుతుంది సార్. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం పని చేసుకోగలుగుతాము? ఏజ్ బార్ అయిపోయిన తర్వాత మాకు ఏం జాబ్ వస్తుంది సార్? మేము ఏ జాబ్కి ఎలిజిబుల్? 20 సంవత్సరాల నుంచి చేస్తారు కానీ అదే సాలరీకి చేస్తున్నారు? లేదు సార్. మాకు పిఆర్సీ గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి పిఆర్సీ ఇస్తే మాకు పిఆర్సీతో మాకు ఒక 5,000 అట్లా పెరిగేది సార్. ఇప్పుడు ఆ పిఆర్సీ కూడా ఇవ్వట్లేదు సార్. ఇది 20 సంవత్సరాలు బయట చేస్తే మీకు లాక్స్లో ఉంటుంది. అవును సార్. ప్రభుత్వానికి ఒక మహిళగా మీరు సార్ నేను వాళ్ళకి చెప్పేది ఒకటే సార్, మాకు కంటిన్యూషన్ ఇవ్వండి, మాకు జీతం ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మమ్మల్ని మా కుటుంబాలని రోడ్డు మీద పడేయకండి అని నేను వేడుకుంటాను. సునీత అండి, నేను ట్రెజరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం. 20 years అయిపోయిందండి నేను వర్క్ చేయబట్టి ఇక్కడ. మాకు April 2 రోజు మీరు అవసరం లేదమ్మా, మీ అవసరాలు తీరినట్టే ఈ ట్రెజరీ డిపార్ట్మెంట్కి మీరు రావద్దు అని చెప్పేసి ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఫోన్ కాల్స్ వచ్చాయి ఇక్కడి నుంచే. కాబట్టి మేము నెక్స్ట్ డే 3rd day రోజు వచ్చి ఇక్కడికి వచ్చి సార్ని కలిసాము ఇక్కడ. సరే అమ్మా మాకు ఫైనాన్స్ నుంచి వచ్చింది ఈ మెసేజ్, కాబట్టి మేము అందరికి కూడా ఈ విషయం చెప్పాము. నేను మళ్ళీ ఒకసారి ఫైనాన్స్లో కనుక్కుంటాం, కానీ మీరు ఇక మేము బతిలాడడం వల్ల మన సార్ వాళ్ళు వెళ్ళండి ఆఫీసులకు వర్క్ చేసుకోండి అని అంటున్నారు. మేము గత 5 నెలల నుంచి వర్క్ చేస్తున్నామండి. మాకు ఇంతవరకు శాలరీస్ లేవు, కంటిన్యూషన్ ఆర్డరు రాలేదు ఇంతవరకు. మా కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉందండి.
రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ఇప్పటికైతే. ఇంతవరకు కంటిన్యూషన్ ఆర్డర్ లేదు, శాలరీస్ లేవు. ఇది మా ప్రాబ్లం అండి. 5 నెలల నుంచి ఇట్లనే చేస్తున్నారు. ఇట్లానే ఉందండి పరిస్థితి. ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇలాంటి కాల్సే వచ్చాయి. ఆల్ డిపార్ట్మెంట్స్కి అంత కంటిన్యూషన్ ఆర్డర్ వచ్చిందండి. ఒక మా డిపార్ట్మెంట్కి ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. ట్రెజరీ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది వర్క్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా 84 మంది అండి. ఓన్లీ 84. ఓన్లీ 84. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఏపీ తెలంగాణ విడిపోవడం వల్ల 84 మంది అయ్యామండి. అంతకుముందు 200 పోస్టులు ఒకసారి 2005లో మమ్మల్ని తీసుకున్నారు అంటే మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకోలేదు, పాత వాళ్ళను తీసేయలేదు. డివైడ్ అయిన తర్వాత మేము 84 మంది అయ్యామండి. మిగతా వాళ్ళందరూ ఏపీకి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు మంచిగానే వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళనేం తీసేయలేదు, వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఓన్లీ ప్రాబ్లం వల్ల ఇక్కడే వచ్చిందండి. ఈ డిపార్ట్మెంట్కి ఈ తెలంగాణలోనే మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. ఇది మీరు వచ్చిన వాళ్ళు మొత్తం జిల్లా వ్యాప్తంగా. జిల్లా వ్యాప్తంగా వచ్చామండి. ఇంకా కొంతమంది రాలేకపోయారు, ఇంకో 20-30 మంది రాలేకపోయారు. వాళ్ళందరూ బస్ ఛార్జీలు, హెల్త్ ప్రాబ్లమ్స్, 5 నెలల నుంచి వాళ్ళకి ఇబ్బందిగా ఉండి వాళ్ళు రాలేకపోయారు. ఇంకా మిగతా వాళ్ళు ఒక 2 హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు కూడా అండి డిఈఓస్. వాళ్ళ మీద కూడా ఎలాంటి స్పందన కూడా లేదు. మేముగా ఇంత వేసుకొని తోటి డిఈఓ అనేసి మేము వేసుకొని వాళ్ళ కుటుంబానికి హెల్ప్ చేసామండి. చెప్పండి ప్రభుత్వానికి మీరేం ప్రభుత్వానికి మేము కోరుకునేది ఒకటేనండి. మాకు 20 ఏళ్ల నుంచి మేము ఎలాంటి కంటిన్యూషన్ ఆర్డర్ కోసము మేము ఏ డిపార్ట్మెంట్కు తిరగలేదండి. ఫస్ట్ టైం తిరుగుతున్నాం మేము. కాబట్టి మాకు కంటిన్యూషన్ ఆర్డర్ రావాలి, 6 నెలల నుంచి జీతాలు రావాలి. ఇది కోరుకుంటున్నాం మెయిన్గా అయితే. ఇది చూసారు కదా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా దాదాపు 84 మంది ఉన్న వారిని ఇమ్మీడియట్గా తీసేసినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వారు ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ బీమా శాఖ భవనం దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ ఆందోళన, వాళ్ళ ఆవేదన మరి వాళ్ళ హైయర్ ఆఫీసర్స్కి చెప్పుకోవడం జరిగింది. సో 5 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవంట. అదేవిధంగా వాళ్ళని కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి కూడా, అంటే తక్షణమే ఉద్యోగం నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా అందులో కొన్ని ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగిందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఇవాళ వీళ్ళు చెప్తున్నటువంటి ఆవేదన క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నది. 5 నెలల నుంచి కూడా జీతాలు రాకుండా వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఆర్థిక మంత్రి భట్టి గారు కావచ్చు, ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కుటుంబాలకి మరి న్యాయం చేయాలంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్ మిరెడ్డి, హైదరాబాద్.